నోవాహు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్మి నీతిమంతులైతే, అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతులైతే, పాత నిబంధనలో నీతిమంతులు అనిపించుకునేటటువంటి వారు రక్షింపబడ్డారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అంటున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను నమ్మి నీతిమంతుడనైనా ఎందుకు పేతురు గారు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అని ఎందుకు అంటున్నారు? అంటే నీతిమంతుడు రక్షింపబడరా? రక్షణ పొందువారు కొద్దిమంది అయినా మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇదే మాట్లాడగాలి. ఏమని? నీతిమంతుడు నమ్మినవాడు రక్షింపబడ్డ దుర్లభము అని పేతురు గారు అంటున్నారంటే మనం ఇప్పుడు అడగాలి, రక్షణ పొందువారు ఇక కొద్దిమందేనా? ఎందుకు యేసుప్రభు వారు కొద్దిమందేనే అని అడిగితే అనేకులు ప్రవేశింపజూతురు వారి వలన కాదన్నారు. పేతురు గారు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమని ఎందుకు అన్నారు? అంటే క్రొత్త నిబంధనలో నీతిమంతులు రక్షింపబడుట కష్టమా? అయితే ఎవరు మరి పరలోకానికి వెళ్ళేవారు? ఎవరు ఆ కొద్దిమంది? ఎలాంటి వారు పరలోకానికి వెళతారు? నీతిమంతుడు కష్టమట. నమ్మితే నమ్మిన నీతిమంతుడు పరలోకానికి వెళ్ళడం కష్టం. నమ్మిన నీతిమంతుడు రక్షింపబడుట కష్టము.